కర్నూలు జిల్లా ప్రమాదం మర్చిపోకముందే మరొక బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు చేవెళ్ల ప్రాంతంలో మీర్జాపూర్ వద్ద అయితే కంకర లారీ ఢీకొని బస్సులో ఉన్న 23 మంది అయితే చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది. 23 మంది బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే దాదాపుగా 23 మంది మృతి చెందారు. 20 మంది అయితే సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం 4:45 నిమిషాలకు తాండూరు నుంచి బయలుదేరిన బస్సు అయితే చేవెళ్ల ప్రాంతంలోని మీర్జాపూర్ వద్ద అయితే ఎదురుగా వస్తున్న కంకర లారీ అయితే బస్సును ఢీకొడుతూ బస్సులో ఉన్న మంది అయితే ఎక్కడికక్కడ క్షేత్రఘాతులు అయితే అయ్యారు. అయితే దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సుకు ప్రమాదానికి కారణాలు కూడా తెలుసుకోవాలని చెప్పారు. అయితే ఈ బస్సు ప్రమాదంలో బస్సులో డ్రైవరు అటు లారీ డ్రైవర్ ఇద్దరు చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఇదే బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కయ్యలు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కయ్యలు కూడా ఈ బస్సు ప్రమాదంలో అయితే మృతి చెందారు. మొన్న కూడా మనం చూసుకోవచ్చు, కర్నూలు బస్సు ప్రమాదం అంటే కర్నూలు బస్సు దగ్ధమైన పరిస్థితిలో అయితే దాదాపుగా 20 మంది సుమారుగా సజీవ దహనం అయినట్లయితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని అయితే ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఇట్లా ఈ ప్రమాదం అయితే చాలా ఇబ్బందికరంగా మారినట్టు మనం ఆ దృశ్యాలు చూసుకోవచ్చు. ఇందులో ఎక్కడికక్కడ శరీర అవయవాలు అయితే చెల్లాచెదరగా పడి ఉన్నాయి. అయితే బస్సు ప్రమాదానికి కారణం అయితే పూర్తిగా తెలిసింది. ఎంబడే దీనికి సంబంధించిన అధికారులు అయితే ఒకటిని తరలించి క్షేత్రఘాతులకు అయితే మెరుగైన వైద్యం అందించాలి. ఇప్పటికే సీఎం కూడా దీనిపైన రివ్యూ కోరడం కూడా జరిగింది. అధికారులు కూడా అధికారులు అందరూ సమీక్షించి గాంధీ ఆసుపత్రిలో, ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకైతే బెడ్లు కూడా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే దాదాపుగా 1 వీక్ కూడా కాలేదు అప్పుడు బస్ దగ్ధం. ఇప్పుడైతే ఈ సంఘటనలు చూసుకుంటూ అయితే ప్రజలు భయాందోళనకు గురైతే బస్సు ఎక్కాలంటే ప్రమాదంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకుంటే విమాన ప్రమాదం కూడా చూసుకోవచ్చు. దాదాపుగా 290 మంది చనిపోయిన పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పుడైతే బస్సు ప్రమాదాలు జరుగుతున్నట్టు అయితే కనపడుతుంది. అయితే ఈ బస్సుకి అయితే చాలా ప్రమాదం జరిగింది. బస్సు ఎదురుగా వస్తున్న లారీ స్పీడ్తో వచ్చి బస్సును గుద్దుతడం, బస్సులో ఉన్న చాలామంది అయితే ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కయ్యలను కూడా మృతి చెందినట్లు మనకు తాజాగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంతకుముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడాడు. అయితే బస్సు తప్పు ఏం లేదు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తారు. ఈ ప్రమాదంలో చాలామంది అయితే మహిళలు కూడా ఉన్నట్లయితే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. మొన్న కూడా మనం చూసుకోవచ్చు, మొన్నటి ప్రమాదంలో కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఈ బస్సు ఢీకొనడంతో ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం అయితే ఇది మొదటిసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా గత కొన్ని సంవత్సరాలలో మనం ఇంత పెద్ద బస్సు పరిస్థితి తెలంగాణలో జరిగింది. మొట్టమొదటిసారికి ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగిందని చూసుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలుపుతున్నారు. ఎంబడే పోలీసులు ఇటు ఉన్నతాధికారులు అయితే క్షేత్రఘాతులు అయితే అంబులెన్స్లో తరలించడం కూడా జరిగింది. వీరికి మెరుగైన వైద్యం అందించాలని చెప్తున్నారు. అలాగే దీనిపైన ఇటు సీఎం కావచ్చు, అటు ఇతర మంత్రులు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని, క్షేత్రఘాతులకు కూడా ప్రమాద బీమా అందించే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీన్ని చూసుకోవచ్చు, పూర్తిగా ఆ బస్ విజువల్లో మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క పార్ట్ అంటే శరీర అవయాలు చెదరగా బస్సు మొత్తం ఆ రోడ్డు పైన పడి ఆ కంకర లోడ్ మొత్తం బస్సులోకి చొచ్చుకుపోవడంతో అందులో ఇరుక్కుపోయిన వారిని అయితే క్రేన్ల సహాయంతో అయితే ఈ శవాలను అయితే తీయడం కూడా జరుగుతుంది. అయితే ఇంత ఘోరమైన పరిస్థితి చూడడం మొదటిసారి స్థానికులు చెప్తున్న పరిస్థితి కాబట్టి స్థానికులు చూసిన వాస్తవాలు అక్కడ జరిగిన వాస్తవానికి సంబంధిత అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్న వారు చెప్తున్నారు. బస్సు ప్రమాదానికి అయితే కారణం అయితే లారీ డ్రైవర్ అని చెప్పవచ్చు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. తను ఎదురుగా వస్తున్న 1 వే కావడంతో ఇదంతా జరిగిందని చెప్తున్నది. ఇందులో అయితే చాలామంది మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రమాదానికి పూర్తిగా సంబంధించిన డేటాను సేకరించి ముఖ్యమంత్రి అయితే ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించిన కారకులను అయితే వదిలిపెట్టలేదు. ఇప్పటికైతే లారీ డ్రైవర్ కూడా చనిపోయినట్లయితే నిర్ధారించారు. బస్సు డ్రైవర్ కూడా చనిపోయినట్లయితే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చూడాలి ఇంకా ఏమైనా ప్రమాదంలో ఇంకా ఎవరైనా సీరియస్ ఉన్నారనేది పూర్తి వివరాలు తెలియాల్సింది.